హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజు అయితే సింపుల్గా ఆలు చికెన్ కీమా మసాలా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. రైస్ అండ్ రోటీలో కూడా చక్కటి కాంబినేషన్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా కొద్దిగా జీడిపప్పు పలుకులు, ఒక 2 చిన్న టమాటోలు మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఆ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి కమ్మటి మీగడ పెరుగు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే ఫైనల్గా కసూరి మేతి ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చికెన్ కీమా పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ 2 బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, మరాఠీ మొగ్గలు ఒక 3, జావిత్రి చిన్న పీస్ చాలా చిన్నది వేసుకోండి, ఫ్లేవర్ పాడైపోతుంది లేదంటే, 2 గ్రీన్ ఇలాచీ, స్టార్ ఎన్స్ ఒక 2, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 2 వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు కారం అలాగే ఎండుమిర్చి కూడా తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేసి ఉల్లిపాయల్ని బాగా వేయించుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అలాగే కర్డ్ మిక్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. దీంతోపాటు చిటికెడు పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోండి. స్పైస్ ఎంత తింటారో దానికి తగినట్టే కారం కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కొంచెం నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా మగ్గనివ్వండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కీమా కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. నీళ్లు వేయకుండా చికెన్ కీమా అంతా కూడా అందులో ఉండే నీరుతోనే కాసేపటి వరకు బాగా మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒక 2 బంగాళదుంపలు చిన్నవి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కోసం 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and see you in the next video.